హలో అయినా ఈ రోజైతే మా అన్న వాళ్ళైతే వన్ డే ఫిషింగ్ వేటకైతే వెళ్ళి వచ్చారన్న. చూడొచ్చిన వన్ డే ఫిషింగ్ వేటలో మా అన్న వాళ్ళకైతే 2 పెద్ద చేపలైతే పడ్డాయన్న. చూడండన్న మీకైతే క్లియర్‌గా చూపిస్తాను. దీన్నైతే మేమైతే కొమ్ముకోను అని పిలుస్తామన్న. మీ సైడ్ ఏం పిలుస్తారో కామెంట్ చేయండన్న. ఇందులో అయితే ఒకటి మాల కొమ్ముకోనం అన్న, ఒకటైతే వైట్ కొమ్ముకోనం అన్న. దీనికి ఎందుకైతే ఇలా పేరు పెడతారన్న చూడొచ్చన్న. ఇది నల్లగుందైతే మాల కొమ్ముకోని పిలుస్తాను. వైట్ గుండైతే వైట్ కొమ్ముకోని పిలుస్తామన్న. చూడొచ్చండి మీరు. ఈ చేపలు పెట్టేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చూడొచ్చన్న. దీనికైతే కొమ్ము అయితే ఉంటదని చాలా అంటే చాలా అంటే సూదిగా అయితే ఉంటదన్న. ఈ కొమ్ము గాని గుచ్చుకుంటే మనిషి అయితే చాలా అంటే చాలా ప్రమాదం అన్న. చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్న. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండి అయితే పెడతారు మా వ్యక్తిగతంగా చూడొచ్చన్న. ఈ చేపలైతే ఎందుకైతే ఇలా పెట్టుకెళ్తారంటే ఈ చేపలు ఇలా పెట్టుకెళ్ళైతే మనం అయితే వేలం పాట ఇస్తామన్న. చూడొచ్చు మన తమ్ముడైతే ఎలాగే డ్యాన్స్ చేస్తున్నారో. చూడొచ్చండి ఇప్పుడైతే ముగ్గురు తమ్ముళ్ళు అయితే నాకెళ్తున్నారు. అన్నయ్య ఒక అన్నయ్య ముగ్గురు తమ్ముళ్ళు అయితే నాకెళ్తున్నారు. చూడండి మీరు. ఈ చేపలే చూపడుతుంది చూడండి క్లియర్‌గా అయితే మన వాళ్ళకి ఏ చేపలు పడ్డాయి మీకైతేనే. ఈ 2 చేపలు అయితే పడ్డాయి. ఇప్పుడైతే వేలం పాట కూడా ఇస్తారని చూడండి మీరు వేలం పాటకు ఎలా జరుగుతుందో. మొత్తానికి అది చేపనైతే 13,500కి పడుకున్నాడు. చూడండి మీరు.